హాయ్ హలో వెల్కమ్ టు కనిష్క ప్రేమ్ బ్లాగ్స్. ఈరోజు మనం కారామణి దోశలు ఎలా చేస్తామో చూస్తాం. దీనికి నేను ముందుగా ఒక కప్పు కారామణి, 1/4 కప్పు రైస్ ముందే నైట్ నానబెట్టి పెట్టుకున్నా. సో దీనికి ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఇవి రెండింటిని యాడ్ చేసుకోవాలి. ఈ పిల్లలకి చాలా హెల్దీ. సో దీనిలో కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, ఒక 2 ఇంచెస్ అల్లం, చాప్ చేసి యాడ్ చేస్తున్నా. ఇది చాలా ఈజీ ప్రాసెస్ కూడా. ప్రతిరోజు ఇడ్లీ దోశ అట్లా తినేదానికంటే కొంచెం చేంజ్గా తినచ్చు. సో దీన్ని ఇప్పుడు బాగా దోశ బ్యాటర్లో గ్రైండ్ చేయాలి. సో గ్రైండ్ చేసి తీసుకొచ్చున్నా. చూడండి, మీకు కన్సిస్టెన్సీ చూస్తే అర్థమవుతుంది. సో ఇప్పుడు దీన్ని తీసుకుపోయి మనం దోశలు వేస్తాం. ఒక ప్యాన్ వేడి చేసుకొని దోశ పిండి వేయాలి. ఇది మామూలు ఇడ్లీ దోశలాగా ఎక్కువ స్ప్రెడ్ చేయకూడదు. సో లైట్గా స్ప్రెడ్ చేసి దీనికి ఆయిల్ అయినా పర్వాలేదు, గీ అయినా పర్వాలేదు, డ్రిజిల్ చేస్తాము. ఇది కొంచెం స్లో ప్రాసెసే. కుక్ అయ్యాకి ఒక నార్మల్ దోశ 2 మినిట్స్ అంటే ఇది ఒక 3 మినిట్స్ అట్లా పడుతుంది. లో ఫ్లేమ్లో పెట్టి చేసుకుంటే బాగా వస్తుంది. సో చూసారా, దోశ రెడీ. దీనికి పీనట్ చట్నీ, కోకోనట్ చట్నీ బాగుంటుంది. మీరు ట్రై చేయండి. చాలా హెల్దీ రెసిపీ ఇది. పిల్లలకి చేసి ఇవ్వండి, మీరు తినండి. మర్చిపోకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.